హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం క్లాస్ 9 అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు క్లాసులో కంప్లీట్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సంబంధించి ఏ విధంగా మనం తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి మాట్లాడటం కానీ, లేదంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో మనం కాంప్రహెండ్ చేయాలి అనేదాన్ని చూద్దాం. దీంట్లో మేజర్గా మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటంటే, క్వశ్చన్స్ని ఎలా అడగాలి, ఎదుటి వ్యక్తి మనల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఏ విధంగా వాటికి సమాధానం చెప్పాలి. అది అవునన్నా కాదన్నా సరే ఏ విధంగా సమాధానం చెప్పాలో ఒక 8 ఇంట్రెస్టింగ్ మోస్ట్ కామన్ క్వశ్చన్స్తో అయితే మీ ముందుకి ఈరోజు క్లాస్ని అయితే తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో జనరల్గా వచ్చే హెల్పింగ్ వర్బ్స్ అనేవి కేవలం 2 ఉంటాయి గైస్. అది ఒకటి విల్ అని యూస్ చేస్తారు, రెండవది షెల్ యూస్ చేస్తారు. గైస్ షెల్ అనేది ఎప్పుడు యూస్ చేయాలంటే ఐకి వీకి ఈ రెండింటికి మాత్రమే షెల్ యూస్ చేస్తారు, కానీ వేరే సందర్భాల్లో షెల్ని ఎప్పుడు కూడా యూస్ చేయడం జరగదు. కాబట్టి మోస్ట్లీ విల్ అనేది కామన్గా వస్తుంది. ఈవెన్ ఐతో పాటుగా వీతో పాటుగా కూడా విల్ అనేది యూస్ చేయొచ్చు. కాంటెక్స్ట్ పరంగా ఎటువంటి తప్పు కూడా లేదు. ఇక ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ విల్ యూ టేక్ అని ఉంది. విల్ యూ టేక్ అంటే అర్థం ఏంటి? నీవు తీసుకుంటావా అనే మీనింగ్ వస్తుంది. ఓకే. ఇక తర్వాత వోంట్ యూ టేక్ అంటే నీవు తీసుకోవా అనే మీనింగ్ వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో మనం క్వశ్చన్ చెప్పడానికి ఒకవేళ మేము తీసుకుంటాము అనే ఆన్సర్ చెప్పాలనుకుంటే ఐ విల్ టేక్, నేను తీసుకుంటాను అని చెప్పాలి. ఇక్కడ ఏదైతే విల్ అనేది మనకి సబ్జెక్ట్ ముందైతే వస్తుందో సేమ్ అదే హెల్పింగ్ వర్బ్ని మనం అయితే సబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేయడం ద్వారా అది పాజిటివ్గా మనం ఆన్సర్ని అయితే చేయొచ్చు. అదే ఐ విల్ టేక్. విల్ ఐ టేక్, నేను తీసుకుంటానా? ఐ విల్ టేక్, నేను తీసుకుంటాను. విల్ యూ టేక్, నీవు తీసుకుంటావా? ఐ విల్ టేక్, నేను తీసుకుంటాను. ఓకే గైస్. ఇక తర్వాత చూద్దాం. ఇక కాదు అనే సందర్భంలో ఎలా చెప్పాలి? ఇక్కడ ఐ విల్ నాట్ టేక్ అంటే నేను తీసుకోను అనే మీనింగ్ కూడా వస్తుంది. విల్ నాట్ అనేది ఇంగ్లీష్లోని వోంట్గా అది షార్ట్ ఫామ్ వస్తుంది, కాబట్టి ఐ వోంట్ టేక్ అంటే నేను తీసుకోను. ఇక నెక్స్ట్ సందర్భం చూడండి. విల్ యూ ప్రూవ్ అంటే నీవు నిరూపిస్తావా అనే మీనింగ్ వస్తుంది. అవునా? యు విల్ ప్రూవ్ అంటే నీవు నిరూపిస్తావు అని మనకు పాజిటివ్గా వస్తుంది. క్వశ్చనింగ్ కాబట్టి మనం విల్ అనేది సబ్జెక్ట్ అంటే యూకి ముందు యాడ్ చేసి విల్ యూ ప్రూవ్ అంటే నీవు నిరూపిస్తావా ఫ్యూచర్లో అనే మీనింగ్ వస్తుంది. గైస్ ఇది మన సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విషయం అంతా కూడా ఫ్యూచర్ టెన్స్ సంబంధించిందే ఉంటుంది. అంటే ఫ్యూచర్లో జరగబోయే విషయాల గురించే మనం మాట్లాడతాము. ఇక అలా కాకుండా నెగిటివ్లో మాట్లాడాలంటే వోంట్ యూ ప్రూవ్ అంటే నీవు నిరూపించవా. ఇక్కడ విల్కి సింపుల్గా నాట్ యాడ్ చేయడం ద్వారా మనం దానిని నిరూపించవా అంటే నెగిటివ్ సెన్స్లో అడిగినట్టుగా కూడా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. వోంట్ యూ ప్రూవ్, నీవు నిరూపించవా. దానికి ఆన్సర్ ఒకవేళ కనుక నిరూపిస్తాము అనుకుంటే కనుక ఎస్ వి విల్ ప్రూవ్, అవును మేము నిరూపిస్తాము. ఓకేనా? సబ్జెక్ట్ తర్వాత విల్ అనేది రావాలి. విల్ అనేది మనకి ఫ్యూచర్ టెన్స్ని సూచిస్తుంది. తర్వాత వి విల్ నాట్ ప్రూవ్, నో వి విల్ నాట్ ప్రూవ్ అంటే కాదు మేము నిరూపించము. గైస్ ఇక్కడ నిరూపించము అనే ఇక్కడ మీనింగ్ వస్తుంది. అంటే నిరూపించలేము అని అనకూడదు మళ్ళీ. ఓకేనా? ఎందుకంటే నిరూపించలేము అంటే అది సామర్థ్యానికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ అనేది వాడాలి. అక్కడ కెన్ అనేది వాడాలన్నమాట. వి కెనాట్ ప్రూవ్ అంటే మేము నిరూపించలేము అని. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి మనం వి విల్ నాట్ ప్రూవ్ అని వాడతాము. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. షల్ ఐ డిస్కవర్ అంటే నేను కనుగొంటానా అని మీనింగ్ వస్తుంది. గైస్ ఇక్కడ షెల్ బదులు విల్ కూడా వాడచ్చు. కాకపోతే మనకి గ్రామాటికల్గా ఐ వి ఈ రెండింటితో పాటుగా షెల్ మాత్రమే మ్యాక్సిమం యూస్ చేస్తారు. విల్ యూస్ చేసినా సరే తప్పు లేదు. షల్ ఐ డిస్కవర్ అంటే నేను కనుగొంటానా అనే మీనింగ్ వస్తుంది. చాలామంది కూడా స్టూడెంట్స్ క్లాసులోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా షల్ ఐ కమిన్ అని అడుగుతారు. అవునా? అంటే అర్థం ఏంటి? అక్కడ ఐ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం పర్మిషన్లో అడిగేటప్పుడు షల్ ఐ కమిన్ అని వాడుతూ ఉంటారు. దానికి ఒకవేళ నెగిటివ్గా మాట్లాడాలంటే సేమ్ షాంట్ ఐ డిస్కవర్ అని మాట్లాడవచ్చు. అంటే నేను కనుగొననా అని మీనింగ్ వస్తుంది. లేకపోతే వోంట్ ఐ డిస్కవర్ అక్కడ కనుక మనం విల్ కనుక యూస్ చేసినట్లయితే ఇక్కడ వోంట్ అని మాట్లాడతాము. అక్కడ షెల్ యూస్ చేస్తే మనం ఇక్కడ షాంట్ అని మాట్లాడాలి. వోంట్ ఐ డిస్కవర్ నేను కనుగొననా. సేమ్ హెల్పింగ్ వర్బ్కి మనం నాట్ యాడ్ చేయడం ద్వారా కన్వర్ట్ చేయొచ్చు. అందుకని ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా క్లియర్గా అయితే మీరు ఫోకస్ చేయండి. ఇక తర్వాత పాజిటివ్గా కనుక నువ్వు కనుక్కుంటావు అని చెప్పాలంటే ఎస్ యూ విల్ డిస్కవర్, నువ్వు కనుక్కుంటావు అని వస్తుంది. అలా కాకుండా నువ్వు నో యూ వోంట్ డిస్కవర్, నువ్వు కనుగొనలేవు అని ఇక్కడ సమాధానం వస్తుంది. ఇక నెక్స్ట్ సెంటెన్స్ షెల్ వి విన్ అంటే మనం గెలుస్తామా అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ షాంట్ వి విన్ మనం గెలవమా,
సేమ్ షెల్కి నాట్ని యాడ్ చేస్తే అది షార్ట్ ఫామ్లో షాంట్గా మారుతుంది. అలాగే విల్కి నాట్ యాడ్ చేస్తే ఇక్కడ ఇలా ఏ విధంగా వోంట్గా మారిందో ఇక్కడ కూడా షాంట్గా మారుతుంది. అప్పుడు షాంట్ వి విన్, మనం గెలవమా అని క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ పాజిటివ్గా ఉంటే కనుక యూ విల్ విన్, మీరు గెలుస్తారు అని మనం చెప్పాలి. అదే కనుక నెగిటివ్గా చెప్పాలంటే నో యూ వోంట్ విన్, మీరు గెలవరు అని చెప్పాలి. గెలవలేరు అని అనకూడదు మళ్ళీ, ఓకేనా? గెలవరు, ఎందుకంటే ఫ్యూచర్ ఫామ్ కాబట్టి మనం ఆ హెల్పింగ్ వర్బ్ విల్ నాట్నే యూజ్ చేయాలి. అదే కెనాట్ కనుక యూజ్ చేస్తే అప్పుడు మనం యూ కాంట్ విన్ అంటే గెలవలేరు అని అయితే వస్తుంది. నెక్స్ట్ ఎన్నే చూద్దాం. విల్ దే ఇన్ఫార్మ్ అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారా? అదే పాజిటివ్గా చెప్పాలంటే దే విల్ ఇన్ఫార్మ్ అంటాం, అవునా? సో విల్ని సబ్జెక్ట్ అంటే దేకి ముందు పెట్టడం ద్వారా మనం ఈజీగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయొచ్చు అని చెప్పాను. సో విల్ దే ఇన్ఫార్మ్ అంటే వారు తెలియచేస్తారా? సో దానికి మనం వోంట్ దే ఇన్ఫార్మ్ అంటే వాళ్ళు తెలియచేయరా అంటే నెగిటివ్లో అడగడానికి తెలియచేయరా, వారు తెలియచేయరా అని వస్తుంది. సో దానికి మనం పాజిటివ్గా కనుక సమాధానం చెప్పాలంటే ఎస్ దే విల్ ఇన్ఫార్మ్, వాళ్ళు తెలియచేస్తారు అని వస్తుంది, ఓకేనా? అలా కాకుండా నెగిటివ్లో మన సమాధానం చెప్పాలంటే నో దే వోంట్ ఇన్ఫార్మ్, వాళ్ళు తెలియచేయరు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ విల్ హీ గివ్ అంటే అతను ఇస్తాడా అని మీనింగ్ వస్తుంది, అవునా? పాజిటివ్గా చెప్పాలంటే హీ విల్ గివ్, అతను ఇస్తాడు. సో విల్ని అంటే హెల్పింగ్ వర్బ్ని మన సబ్జెక్ట్ ముందు యాడ్ చేయడం ద్వారా క్వశ్చన్ ఫామ్ అయింది. సో విల్ హీ గివ్, అతను ఇస్తాడా? ఇక్కడ నెగిటివ్గా అడగాలంటే వోంట్ హీ గివ్, అతను ఇవ్వడా అని చెప్పాలి. అంటే విల్కి నాట్ని సింపుల్గా యాడ్ చేసాము, అతను ఇవ్వడా. నెక్స్ట్ హీ విల్ గివ్, అతను ఇస్తాడు. అదే మనం నెగిటివ్లో చెప్పాలంటే నో హీ వోంట్ గివ్, అతను ఇవ్వడు. నెక్స్ట్ ఏంటి చూడండి, విల్ షీ యాక్సెప్ట్, సో ఆమె యాక్సెప్ట్ చేస్తుందా అని మీనింగ్ వస్తుంది, అవునా? తర్వాత దాన్ని నెగిటివ్గా మాట్లాడాలంటే విల్ పక్కన నాట్ యాడ్ చేయడం ద్వారా వోంట్గా మారుతుంది కాబట్టి వోంట్ షీ యాక్సెప్ట్, ఆమె అంగీకరించదా అనే మీనింగ్ వస్తుంది, ఓకే? ఇక తర్వాత దాన్ని పాజిటివ్గా ఆన్సర్ చెప్పాలంటే షీ విల్ యాక్సెప్ట్, ఆమె అంగీకరిస్తుంది. అదే నెగిటివ్గా సమాధానం చెప్పాలంటే షీ విల్ నాట్ యాక్సెప్ట్ అంటే షీ వోంట్ యాక్సెప్ట్, ఆమె అంగీకరించదు. ఇక లాస్ట్ ఎన్నే చూద్దాం. విల్ ఇట్ అరైవ్, అది వస్తుందా, ఇది వస్తుందా అని మాట్లాడుతున్నాం. అంటే ఫ్యూచర్లో ఇది వస్తుందా అని మాట్లాడుతున్నాం. విల్ ఇట్ అరైవ్ అంటే ఇది వస్తుందా అనే మీనింగ్ వస్తుంది. అప్పుడు మనం నెగిటివ్లో అంటే ఇది రాదా అని అడగడానికి విల్తో నాట్ యాడ్ చేయడం ద్వారా విల్ నాట్ ఇట్ అరైవ్ లేకపోతే వోంట్ ఇట్ అరైవ్ అని మాట్లాడచ్చు. అంటే ఇది రాదా అని మీనింగ్ వస్తుంది. దానికి పాజిటివ్గా ఆన్సర్ చెప్పాలంటే ఎస్ ఇట్ విల్ అరైవ్, అవును ఇది వస్తుంది అని మీనింగ్ చెప్పాలి. అలా కాకుండా అది రాదు అని సందర్భాల్లో చెప్పాలంటే నో ఇట్ విల్ నాట్ అరైవ్ లేకపోతే ఇట్ వోంట్ అరైవ్ అంటే ఇది రాదు అని మీనింగ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇవి సో ఓవరాల్గా మేజర్గా వచ్చే సందర్భాల్లోని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఏమైనా సరే వస్తే ఈ విధంగానే వస్తాయి. ఇంతకన్నా కూడా కన్ఫ్యూజింగ్గా ఏ వర్డ్స్ కూడా ఉండవండి. కాబట్టి మ్యాక్సిమం అన్ని సబ్జెక్టులను కూడా కవర్ చేస్తూ నేనైతే ఉన్న 2 ఎగ్జాంపుల్స్లో విల్లు షెల్ని కూడా యూజ్ చేస్తూ ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలో నేను ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైతే అర్థం కాలేదో సో ఈ క్లాస్ని మరొకసారి కూడా చూడండి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అయితే అండర్స్టాండబుల్గా ఉంటుంది. అలాగే ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళైనా లేకపోతే ఇంగ్లీష్లో కొంచెం స్పోకెన్లో కొంచెం పూర్గా ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మన వీడియోస్ని అయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ద్వారా ఈజీగా వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని టెక్నిక్స్ కానీ స్కిల్స్ కానీ మనం అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంగ్లీష్ మైనింగ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.